ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో రైతు వారంలో భాగంగా ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపేటలో చెరువులు మరియు కాలువలలో పూడికతీత మరియు కట్టపై కంప చెట్ల తొలగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ సాబరా బేగం గౌస్, గ్రామ సర్పంచ్ దొమ్మాటి నర్సయ్య, నీటిపారుదల శాఖ ఏఈ సద్ది భాస్కర్ రెడ్డి, నీటిపారుదల శాఖ వర్క్ ఇన్స్పెక్టర్ బావుసింగ్, లస్కర్ రాజు, గ్రామ ముద్రా సంఘ సభ్యులు మరియు గ్రామ ప్రజలు హాజరయ్యారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఈ ప్రోగ్రాం సీఎం రేవంత్ సర్కార్ పెట్టిన ప్రోగ్రాంకు ముఖ్య అతిథులు సర్పంచ్ అన్నయ్య గారికి, ముదిరాజు భాస్కర్ రెడ్డి సార్కి, గౌస్ సార్కి, ఇక్కడ ముదిరాజు సంఘం అందరి పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే రైతుల గురించి ఇవన్నీ ఇబ్బందులు కూడా రైతు వాటర్ సప్లై మంచిగా అవుతుందా, అలా ఏమైనా టెస్ట్ ఉందా పోయి చూడడం. కానీ మా ప్రజాపాలన చెరువు కట్ట కూడా ఏ ఇబ్బంది ఉన్నా చెరువు సప్లై అవుతుందా, ఏమైనా నీళ్ళ వాటర్ ఏమైనా ప్రాబ్లం ఉందా అని మా ప్రజాపాలన ప్రభుత్వం చూసి దృష్టి తీసుకురాంటే మాకు ఏమైనా ఇబ్బంది ఉంటే మనం మంచిగా అందరూ కలిసి మంచిగా చేసుకుందామని చూస్తున్నారు. అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు. 99 రోజుల ప్రణాళికలో కూడా భాగంగా మా టేకులపల్లి చెరువు పైన ఉన్నటువంటి సమస్యలు తీర్చడానికి ప్రజాపాలనలో భాగంగా ఈరోజు ఏఈ భాస్కర్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎస్కే సాబరా బేగం గౌస్ గారికి, మా పాలకవర్గ సభ్యులకు, ముదిరాజ్ సంఘం సభ్యులకు, పెద్ద మనుషులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రభుత్వం ఈరోజు చెరువుల పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపుతూ రానున్నటువంటి వర్షాకాలానికి ఈ చెరువులను సన్నద్ధం చేయాలి, చెరువులు కలకలలాడాలి, రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ఇదే చెరువు పైన ఆధారపడినటువంటి మా ముదిరాజ్ సోదరులు మత్స్యశాఖ తరఫున కూడా ఈ చెరువు లోపల చేపలు పెంచడం జరుగుతుంది. కాబట్టి ఈ చెరువును అన్ని విధాల సుందరీకరణ చేయడానికి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి రానున్నటువంటి రోజుల లోపల గతం లోపలనే ఈ చెరువుకు రోడ్డు కానీ ఈ చెరువు పైన బండు వెడల్పు కానీ చేయడం జరిగింది. ఇంకా రానున్నటువంటి రోజుల లోపల ఎక్కడైతే ఏమేమి కార్యక్రమాలు అవసరం ఉన్నాయో అవి తప్పకుండా చేస్తామని చెప్పి ఆశిస్తా ఉన్నాం.